సో నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటే కణబాహ్య జీర్ణక్రియ అంటాం. సో ఇంతవరకు మనం ఏంటి కణాంతర జీర్ణక్రియ చూసినాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటే ఏంటి మనకు అంటే కణబాహ్య జీర్ణక్రియ అంటే కణం బయట కూడా మనకు జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు కణం అంటే కణం బయట జరిగే కణం వెలుపల జరిగే జీర్ణక్రియ ఏమంటారు కణబాహ్య జీర్ణక్రియ అంటాం. ఈ జీర్ణక్రియ కణజాలాలు ఏర్పడిన జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందిన జీవుల్లో మనకు జరుగుతుంది. ఈ క్రియ ఆహారనాళ మధ్య గల కుహరంలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సిలిండ్రాటాలోని కణబాహ్య మరియు కణాంతస్థ జీర్ణక్రియ హైడ్రాలో జరుగుతుంది మరియు ప్లాటిహెల్మింథస్ నుంచి ఉన్నత స్థాయి అకశేరుకాలు అన్నిట్లో కూడా మనకి ఏంటంటే మరియు కార్డేటా జీవుల్లో కూడా మనకి ఏంటంటే కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు సో మనకి హ్యూమన్ బీయింగ్లో అంటే మానవులు మనకి ఏంటంటే కణబాహ్య జీర్ణక్రియ మనకి జరుగుతుంది. సో దీంట్లో మనకేంటి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లిపిడ్ల జీర్ణక్రియ జరుగుతుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఏముంటుంది మనము సాధారణంగా మనం మనుషులం కాబట్టి సో మనం మేజర్ ఏంటంటే మన దాంట్లో ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో అంటే మనం తీసుకునే ఆహారంలో ఏమేమి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి నెక్స్ట్ లిపిడ్స్ ఉంటాయి. సో లిపిడ్స్ అంటే ఏంటివి నూనెలు తీసుకుంటాం నూనెలు కానీ నెయ్యి కానీ పాలు కానీ. సో దాంట్లో ఏమైనా లిపిడ్స్ అంటే కొవ్వుల శాతం ఎక్కువ ఉంటుంది అని ఏం చేస్తుంది అది తీసుకుంటుంది. ప్రోటీన్స్ అంటే ఏంటి పప్పు ధాన్యాలు నెక్స్ట్ మాంసము ఓకే చేపలు గుడ్లు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రోటీన్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మనకు అన్నం ఓకే రైస్. సో రైస్ కానీ తర్వాత పొటాటో కానీ సో ఏంటి ఇవన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్స్. సో చూసుకుంటే మనకు ఫస్ట్ కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలు మనకి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్. మానవ ఆహారంలో 63 to 83% వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారంలో మేజర్ ఏంటంటే 63 నుంచి 83% వరకు మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీవికి అధిక మొత్తంలో శక్తిని సమకూరుస్తాయి. సో మేజర్ ఏంటంటే ఇవి ఎక్కువ మనకు శక్తి రావడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ శక్తి కావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మనము ఏంటి పిండి పదార్థాలు పిండి అంటే గోధుమ పిండి అట్లా పిండిలు ఉంటాయి కదా కొన్ని రకాల పిండిలు ఉంటాయి కదా. సో అంటే మనం తీసుకున్న అన్నంలో అంటే మనం తీసుకున్న రైస్లో కానీ సో పిండి లాంటి పదార్థాల్లో కూడా మనకి ఏంటంటే మొక్కల నుంచి మొక్కలు ఏం చేస్తాయి పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇక్కడ మనకి అధిక మొత్తంలో మనకి ఏంటంటే శక్తిని సమకూరుస్తాయి. సంక్లిష్ట రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్లు సరళ రూపంలో ఉన్న మోనోసాకరైడ్లుగా మారుతుందని కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ అంటారు. అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న మోనోసాకరైడ్లు అంటే సంక్లిష్ట రూపంలో ఉన్న కార్బోహైడ్రేట్లు సరళ రూపంలో ఉన్నటువంటి మోనోసాకరైడ్లుగా మారుతాయి. మరణాన్ని ఏమంటారు కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ అంటాం. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఆస్తికూరంలో ప్రారంభమవుతుంది. ఆస్తికూరంలో ప్రారంభమై జీర్ణాశయం చివరగా ఉన్న చిన్న పేగులో అంతమవుతుంది. సో కార్బోహైడ్రేట్లు డైసాకరైడ్లు మోనోసాకరైడ్లు. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి కార్బోహైడ్రేట్స్ డైసాకరైడ్స్ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ఫస్ట్ ఇది సెకండ్ నెక్స్ట్ డైసాకరైడ్స్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మోనోసాకరైడ్స్ ఏంటంటే మోనోసాకరైడ్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మూడు రకాలు మనకి కార్బోహైడ్రేట్స్ డైసాకరైడ్స్ మోనోసాకరైడ్స్ అది విచ్ఛేదం జరుగుతుంది. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో పాల్గొనే గ్రంథులు ఏమేమి గ్రంథులు పాల్గొంటాయి ఏమేమి గ్లాండ్స్ అనేవి మనకు వర్క్ చేస్తే కార్బోహైడ్రేట్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ప్యాంక్రియాస్ అంటే మనకు సలైవరీ గ్లాండ్స్ మేజర్గా ఏంటంటే మనకు ఏం వర్క్ చేస్తాయంటే సలైవరీ గ్లాండ్స్. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ నెక్స్ట్ ఏంటి మనకు ఆంత్రగ్రంథులు సో ఆంత్రమూలం సో ఆంత్రగ్రంథులు ఇవన్నీ కూడా మనకి కోలన్ సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైజెషన్లో ఏంటి సలైవరీ గ్లాండ్స్ ప్యాంక్రియాస్ కోలన్ అంటే ఆంత్రగ్రంథులు మనకు మేజర్గా పనిచేస్తాయి ఆంత్రగ్రంథులు. సో కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ పాల్గొనే ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి సో మేజర్గా ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్ డైజెషన్లో ఏమేమి ఎంజైమ్స్ పనిచేస్తాయంటే ఫస్ట్ చూడండి అమైలేజు మాల్టేజు నెక్స్ట్ లాక్టేజు సూక్రేజు సెల్యులేజు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎంజైమ్స్. సో ఏంటి మనకు కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ చేయడానికి ఎంజైమ్స్ ఉంటాయి ఏంటి అమైలేజు మాల్టేజు లాక్టేజు సూక్రేజు సెల్యులేజు ఇవన్నీ మనకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్. సో ఫస్ట్ ఆస్తికూరంలో కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ మనకి ఏంటంటే ఫస్ట్ జీర్ణక్రియ చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 ఇది ఓకే. ఫస్ట్ ఏంటంటే మనకు ఆస్తికూరంలో ఆహారం లాలాజల గ్రంథికి సంబంధించిన లాలాజలంతో కలుస్తుంది. లాలాజల ఎమైలేస్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అంటే ఇక్కడ లాలాజలంలో కూడా ఫస్ట్ మనకి ఏమంటే సలైవరీ గ్లాండ్ మనకి ఏముంటుందంటే టైలిన్ ఓకే TYLIN టైలిన్ అనే ఎంజైమ్ అనేది మనకు లాలాజలంలో ఉంటుంది అంటే సలైవాలో ఉంటుంది. సో ఈ ఎంజైము లాలాజలంలో గల క్లోరైడ్ అయాన్ల చేత చైతన్యవంతమవుతుంది. సో ఆహారంలోని పిండి పదార్థాన్ని టైలిన్ మొదటగా ద్రవ పిండి పదార్థంగా మారుస్తుంది. తర్వాత ద్రవ పిండి పదార్థం
ఎరిథ్రోడెక్స్ట్రిన్గా మారుతుంది. ఎరిథ్రోడెక్స్ట్రిన్ తర్వాత మనకి ఏంటంటే ఎక్రోడెక్స్ట్రిన్గా మారుతుంది. చివరగా ఎక్రోడెక్స్ట్రిన్ మాల్టోస్గా మారుతుంది. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది ఫస్ట్ లాలాజలంలో ఎంఐలేజ్ లేదా టైలోనైన్ ఎంజైమ్ ఉంటుంది. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఎలా అంటే క్లోరైడ్ అయాన్లతో చైతన్యవంతం అవుతుంది. చైతన్యవంతమైన తర్వాత ఏం చేస్తుంది, ఆహారం పిండి పదార్థం తైలని మొదటగా ద్రవపిండి పదార్థంగా మారుస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది, ద్రవపిండి పదార్థంగా మనకు మారుతుంది. సో తర్వాత ఏంటి, ద్రవపిండి పదార్థం ఎరిథ్రోడెక్స్ట్రిన్గా మారుతుంది. సో ఎరిథ్రోడెక్స్ట్రిన్ తర్వాత ఏమవుతుంది, ఎక్రోడెక్స్ట్రిన్గా మారుతుంది. చివరికి ఏంటంటే ఎక్రోడెక్స్ట్రిన్ మాల్టోస్గా మారుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫస్ట్ మనకు ఆస్యకుహరంలో జీర్ణక్రియ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే జీర్ణాశయంలో జీర్ణక్రియ. సో జీర్ణాశయంలో జీర్ణక్రియ అంటే స్టమక్లో. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే స్టమక్లో మనకి జీర్ణాశయం ఎట్లా జరుగుతుంది, ఇక్కడ జీర్ణాశయంలో మనకి ఏంటంటే జీర్ణక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే జీర్ణాశయంలో జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే జీర్ణాశయంలో జఠర రసంలో గల హెచ్సిఎల్ అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, డైజెస్టివ్ ట్రాక్లో ఏముంటుందంటే మనకు హెచ్సిఎల్ ఉంటుంది, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, దీని ఏమంటారు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటారు. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనకి ఏమంటుంది, హెచ్సిఎల్ టైలుని నాశనం చేసే వరకు ఆస్యకుహరం నుంచి జీర్ణాశయం వరకు చేరిన కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే జఠర రసంలో కార్బోహైడ్రేట్లు జీర్ణం చేసే ఎంజైమ్లు ఉండవు. అంటే జఠర రసంలో అంటే మనకి ఏంటంటే జఠర రసం అంటే ఏంటి తెలుసు, హెచ్సిఎల్లో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసేటటువంటి ఏముండవు, ఎంజైమ్స్ అనేది ఉండవు. సో అయితే జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదని చెప్పవచ్చు. అంటే మనకేంటి, జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరగదు. ఎక్కడ జరగదు అంటే జీర్ణాశయంలో. ఓకే అండి, మనకి స్టమక్లో ఏం జరగదు అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేది స్టమక్లో జరగదు. ఓకేనా. నెక్స్ట్ క్లోమరసం. సో క్లోమరసం మనకి ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్లో మనకి ఏంటంటే మనకి క్లోమరసంలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం చేసే ఎంజైమ్ను క్లోమరస్ అమైలేజ్ అంటారు. ఈ ఎంజైమ్ ఆహారంలో అధికంగా ఉన్న పిండి పదార్థాన్ని మాల్టోజ్, సూక్రోజ్, లాక్టోజ్ వంటి డైసాకరైడ్లుగా మారుస్తుంది. ఆంధ్రరసంలోని డైసాకరైడ్లు వీటిని మోనోసాకరైడ్లుగా మారుస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆంధ్రరసం ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ పిండి పదార్థాన్ని క్లోమరస్ అమైలేజ్ అంటే ఏం చేస్తుంది, మాల్టోజ్, సూక్రోజ్, లాక్టోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ పిండి పదార్థాన్ని ఎలా మారుస్తుంది, దేని సమక్షంలో అంటే ఆంత్ర ఎమైలేజ్ ఎంజైమ్ సమక్షంలో డెక్స్ట్రిన్, మాల్టోజ్, ఐసోమాల్టోజ్, లిమిట్ డెక్స్ట్రిన్గా మారుస్తుంది. నెక్స్ట్ మాల్టోజ్ అనేది మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిగి ఎలా మారుతుందంటే గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ మారుతుంది. నెక్స్ట్ ఐసోమాల్టోజ్ అనేది ఐసోమాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిగి గ్లూకోజ్గా మారుతుంది. నెక్స్ట్ లిమిట్ డెక్స్ట్రినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్యలుంది గ్లూకోజ్గా మారుతుంది మళ్ళీ. నెక్స్ట్ సూక్రోజ్ అనేది సూక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిగి గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. నెక్స్ట్ లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిగి గ్లూకోజ్ గెలాక్టోజ్గా మారుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ మనకు ఈ విధంగా మారుతుంటాయి. నెక్స్ట్ ఆంధ్రరసంలో వివిధ ఎంజైమ్లు ఉండి కార్బోహైడ్రేట్ని జల విశ్లేషించి మోనోసాకరైడ్లుగా మారుస్తాయి. అంటే ఏం చేస్తుంది తర్వాత ఆంధ్రరసంలో. సో ఆంధ్రరసంలో ఏమవుతుంది మనకు కోలన్లో. సో కోలన్లో ఏమవుతుందంటే మన కోలన్లో మనకి ఆంధ్రరసంలో సో అవి ఏం చేస్తాయి, ఎంజైమ్లు రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ వాటర్తో అది రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే మనకు ఆంధ్ర ఎమైలేజ్ అంటే ఇంటర్స్టిషియల్ అమైలేజ్ అని మారుతుంది. మిగిలిన పిండి పదార్థాన్ని జల విశ్లేషణం చేసి డెక్స్ట్రిన్ మరియు మాల్టోస్ తర్వాత ఐసోమాల్టోస్, లిమిట్ డెక్స్ట్రిన్గా మారుతుంది. నెక్స్ట్ మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోస్ అనేది డైసాకరైడ్గా గ్లూకోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ ఐసోమాల్టేజ్ చేస్తుంది. ఐసోమాల్టోస్ను గ్లూకోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ లిమిట్ డెక్స్ట్రిన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ సూక్రేజ్ ఏం చేస్తుంది, ఇది సూక్రోజ్ అనే డైసాకరైడ్ను గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా మారుస్తుంది. నెక్స్ట్ లాక్టేజ్. సో ఇది లాక్టోజ్ అనే డైసాకరైడ్లను జల విశ్లేషణ చేసి గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ ఇది మనకు మార్చడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ వంటి మోనోసాకరైడ్గా మారుస్తుంది. ఇవి శోషణం చెందుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రోటీన్ల జీర్ణక్రియ. సో ప్రోటీనైజేషన్ చూడండి. ప్రౌఢమానవులు ఆహారంలో 25 నుంచి 40 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. సో పిల్లలు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అవసరం అవుతాయి. అంటే పిల్లలకి ఎక్కువ ఏమవసరం అవుతుంది మనకు, ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సంతులిత ఆహారంలో ప్రోటీన్లు, ఆల్బుమిన్లు, గ్లోబ్యులిన్లు, న్యూక్లియోప్రోటీన్లు, నెక్స్ట్ కెసినోజన్, కొల్లాజన్, జిలాటిన్, మ్యూసిన్, ఎలాస్టిన్ మొదలైనవి ఉంటాయి. సో జీర్ణక్రియ విధానంలో ప్రోటీన్లు ఎమైనో ఆమ్లాలుగా మారుతుంది. ప్రోటీన్ జీర్ణక్రియ జరిగే ప్రదేశాలు. ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయము, పేగులో జరుగుతుంది, ఆస్యకుహరంలో జరగదు.
అంటే ప్రోటీన్లు ఎక్కడ జరుగుతాయి? జీర్ణాశయంలో, పేగులు జరుగుతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ జరుగుతాయి? అంటే ఆంత్రరసంలో, అంటే ఆంత్రరసంలో మనకు ఏంటంటే మనకు క్లోమరసంలో ఏం జరుగుతుంది? క్లోమరసంలో నెక్స్ట్ ఆంత్రరసంలో ఏం జరుగుతుందంటే ఏ జీర్ణం అవుతాయి? కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవుతాయి. అంటే ఏంటి? ప్రోటీన్లు ఎక్కడ జీర్ణం అవుతాయి? అంటే ఆంధ్రరసంలో. ప్రోటీన్లు ఎక్కడ? జీర్ణాశయంలో, పేగులో జరుగుతుంది మనకు. ఆస్యకులంలో జరగదు, అంటే నోట్లో జరగదు. సో ప్రోటీన్ జీర్ణక్రియ పాల్గొనే గ్రంథులు. సో ఏంటంటే ఫస్ట్ జఠర గ్రంథులు, క్లోమం, ఆంతర గ్రంథులు. ఈ మూడు కూడా మనకి ఏంటంటే ప్రోటీన్ జీర్ణక్రియలు జరుగుతాయి. సో ప్రోటీన్ జీర్ణక్రియలు పాల్గొనే ఎంజైమ్స్ ఏమేమి ఎంజైమ్స్ పాల్గొంటాయి అంటే ప్రోటీన్ జీర్ణక్రియలు పాల్గొనే ఎంజైమ్లను ప్రోటీయేసెస్ లేదా పెప్టిడేజెస్ లేదా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని అంటారు. ఇవి పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్, డైపెప్టిడేజ్. అంటే ఇవి ఇలా మనకు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎంజైమ్స్. సో ప్రోటీన్ జీర్ణక్రియ ప్రోటీన్లు ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అమైనో ఆమ్లాలుగా మారుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాడు, ఇది ఒక సిరీస్ అనేది ఉంటుంది. అంటే ఒకదాని తర్వాత కంటిన్యూగా అదేంటంటే పద్ధతి ప్రకారం అవి మారుతుంటాయి. సో మొదటిసారి ప్రోటీన్లు ప్రోటియోజెస్లుగా మారుతాయి. ఈ ప్రోటియోజెస్లు పెప్టోన్లుగా మారుతాయి. పెప్టోన్లు పాలిపెప్టైడ్గా మారుతాయి. చివరిగా డైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. సో జీర్ణాశయంలో ప్రోటీన్ల జీర్ణక్రియ. సో ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. జీర్ణక్రియలో జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. జఠర రసంలో హెచ్సిఎల్, మ్యూసిన్ మరియు పెప్సినోజన్, పురోరెనిన్ అనే చైతన్య రహిత ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సో హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరిన బ్యాక్టీరియా ఇతర హానికర సూక్ష్మజీవులు అవుతుంది. అంతేకాక హెచ్సిఎల్ సమక్షంలో చైతన్య రహిత పెప్సినోజన్ చైతన్యవంతమైన పెప్సిన్గాను, చైతన్య రహిత ప్రోటీన్ శక్తివంతమైన రెనిన్గా మారుతుంది. పెప్సినోజన్ జఠర రసంలో ఉండే చైతన్య రహిత పడరూపము. ఇది హెచ్సిఎల్ సమక్షంలో చైతన్యవంతమైన పెప్సిన్గా మారుతుంది. పెప్సిన్ 1.5 నుంచి 2 pH వద్ద సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనకు హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ యొక్క గాఢత అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు కదా. సో యాసిడ్ యొక్క గాఢత ఎంత ఉండాలంటే 1.5 to 2 pH ఉన్నప్పుడు ఏంటంటే సమర్థవంతంగా మనకి ఏం చేస్తుందంటే పనిచేస్తుంది, జీర్ణం అవుతుంది. నెక్స్ట్ చూడండి, పెప్సిన్ ప్రోటీన్ల మీద చర్య జరిపి వాటిని ప్రోటీయోజులుగాను పెప్టోన్లుగాను విడగొడుతుంది. నెక్స్ట్ ప్రోరెనిన్ జఠర రసంలో ఉండే చైతన్య రహిత ఎంజైమ్. ఇది హెచ్సిఎల్ సమక్షంలో రెనిన్గా మారుతుంది. రెనిన్ అనే ఎంజైమ్ క్షీరదాల బాల్యదశలో జఠర రసంలో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, పసితనంలో జీర్ణాశయంలో చేరినంత వారు త్వరితంగా పేగులోకి ప్రవహించకుండా రెనిన్ పాలను తోడుకునేటట్లుగా చేస్తుంది. సో పాలలోని కెసిన్ అనే ప్రోటీన్లు ఈ ఎంజైమ్ పై పనిచేసి దాన్ని పారాకెసిన్గా మారుతుంది. ఇవి కాల్షియం అయాన్లతో కలిసి కాల్షియం పారాకెసినేట్గా మారుతుంది. ఈ కాల్షియం పారాకెసినేట్ ఘనరూపంలో ఉండి జీర్ణాశయంలో కొంత సమయం వరకు నిల్వ ఉంటుంది. ఈ కాల్షియం పారాకెసినేట్ మీద పెప్సిన్ చర్య జరిపి దీనిని ప్రోటీయేజ్ పెప్టోన్గా మారుతుంది. చిన్న పేగులో ప్రోటీన్ల జీర్ణక్రియ. నెక్స్ట్ చూడండి, జీర్ణాశయం పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్లతో కూడిన ఆహారం చిన్నపేగులోకి రాగానే అక్కడ క్లోమరసం ఆంత్రరసంలో కలుస్తుంది. క్లోమరసం ఆంత్రరసాలలో ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్, డైపెప్టిడేజ్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు జీర్ణం చేసి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తాయి. ట్రిప్సినోజన్ ఇది క్లోమరసం నుంచి స్రవించబడే చైతన్యరహిత రూపము. దీనిని ఆంత్రరసంలో ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ చైతన్యవంతమైన ట్రిప్సిన్గా మారుస్తుంది. ట్రిప్సిన్ ప్రోటీన్లను ప్రోటీయేజ్లుగాను పెప్టోన్లుగాను వీటిని పాలిపెప్టైడ్గా మారుస్తుంది. నెక్స్ట్ కైమోట్రిప్సినోజన్. సో ఇది క్లోమరసం నుంచి స్రవించబడేటటువంటి చైతన్య రహితమైన రూపం. దీన్ని ట్రిప్సిన్ చైతన్యవంతమైన ట్రిప్సిన్గా కైమోట్రిప్సిన్గా మారుస్తుంది. కైమోట్రిప్సిన్ ప్రోటీయోజులు పెప్టోన్లను పెప్టైడ్లుగా మారుస్తుంది. సో అంతేకాకుండా ఇది పాల మీద కూడా చర్య జరుగుతుంది. కార్బాక్సిపెప్టిడేజ్ ఇది క్లోమరసం నుంచి స్రవించబడే ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఇది ప్రోటీయేజ్లు, పెప్టోన్లు మరియు పాలిపెప్టైడ్ల మీద చర్య జరిపి వాటిని డైపెప్టైడ్లుగా మరియు అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఆంత్రరసంలో అమైనో పెప్టిడేజ్లు పాలిపెప్టైడ్లుగా విచ్ఛిన్నం చేసి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తుంది. అదేవిధంగా డైపెప్టిడేజ్గా విచ్ఛిన్నం చేసి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ విధంగా ప్రోటీన్ను పేగులో పూర్తిగా జీర్ణమైన శోషణ చెందగలిగిన స్థితి గల అమైనో ఆమ్లాలుగా మారుతుంది. నెక్స్ట్ లిపిడ్ల జీర్ణక్రియ. సో లిపిడ్ల జీర్ణక్రియ ఎలా జరుగుతుందంటే లిపిడ్లు జంతువులకు ముఖ్యమైన శక్తి వనరులు. జీర్ణక్రియ సమయంలో లిపిడ్లు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్గా మారుతాయి. ఈ చర్యను లిపేజ్ అనే ఎంజైమ్ ప్రోత్సహిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనకు లిపేజ్ అనే ఎంజైమ్ యొక్క పనులు ఆ యొక్క సమక్షంలో మనకి ఏంటంటే క్రొవ్వులు లిపేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో చర్య జరిగి ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్గా మారుస్తాయి. లిపిడ్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమైన పేగులు అంతమవుతుంది. సో ఆస్యకురంలో
కొవ్వులు జీర్ణం కావు. ఓకే, జీర్ణాశయంలో లిపిడ్ల జీర్ణక్రియ జీర్ణాశయం కొవ్వులను ఎమల్సీకరణం చేసే కారకాలు ఉండవు, కానీ జఠరసంలో జఠరలైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొవ్వులను మోనోగ్లిజరైడ్లుగా మరియు ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. ఓకే, నెక్స్ట్ చిన్న పేగులో లిపిడ్ల జీర్ణక్రియ. చిన్న పేగులో ఆహారం పైత్యరసం, క్లోమరసం, ఆంతరసంతో కలుస్తుంది. ఇవన్నీ కూడా క్షార స్వభావంతో ఉంటాయి. పైత్యరసం కాలేయం నుంచి స్రవించబడుతుంది. దీనిలో జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్లు ఉండవు, కావున ఆహారం మీద ఎలాంటి రసాయన చర్యలు జరపదు. కానీ దీనిలో గల సోడియం గ్లైకోకోలేట్ మరియు సోడియం టారోకోలేట్ అనే లవణాలు ఆహారంలోని కొవ్వులను చిన్న చిన్న కొల్లాయిడ్ రేణువుల పరిమాణంలో మారుస్తాయి. దీన్నే కొవ్వుల ఎమల్సీకరణం అని అంటారు. అంటే దీని ఏమంటారంటే కొవ్వుల ఎమల్సీకరణం అంటారు. నెక్స్ట్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్లోమరసంలో క్లోమరస లైపేజ్ కొవ్వుల నుంచి డైగ్లిజరైడ్, మోనోగ్లిజరైడ్, గ్లిజరాల్, ఫ్యాటీ ఆమ్లాలను విడుదల చేస్తుంది. అదే మాదిరిగా ఆంతరరస లైపేజ్ అనే ఆంతరరసంలోని ఎంజైమ్ కూడా కొవ్వులను గ్లిజరాల్, ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. సో కొవ్వులు పైత్యరస సమక్షంలో ఎమల్సీకరణ చెందిన కొవ్వులు ఈ లైపేజ్ అనే సమక్షంలో జరిగే ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్గా మారుతుంది. ఈ విధంగా సంక్లిష్ట రూపంలో ఉన్న కొవ్వులు చిన్న పేగులో పూర్తిగా జీర్ణమై శోషణ చెందగలిగే స్థితిలో ఉన్నటువంటి గ్లిజరాల్, ఫ్యాటీ ఆమ్లాలుగా మనకు మారడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైజెషన్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ.